శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు తేదీ 31/5/2024. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము వారము శుక్రవారము తిథి అష్టమి ఉదయం 8:39 వరకు కూడా అష్టమి తిథి ఉండి తదుపరి నవమి తిథి వస్తుంది. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. తెల్లవారుజామున 4:16 వరకు కూడా పూర్వభాద్ర నక్షత్రం ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. యోగం విష్కంభ యోగం. సాయంకాలం 5:54 వరకు కూడా విష్కంభ యోగం ఉండి తదుపరి ప్రీతి యోగం వస్తుంది. కరణం కౌలవ కరణం. ఉదయం 8:39 వరకు కూడా కౌలవ కరణం ఉండి తదుపరి తైతుల కరణం వస్తుంది. వర్జం రాత్రి తెల్లవారుజామున 12:08 ప్రారంభమై 1:36 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 ప్రారంభమై 9:12 వరకు ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం పగలు 12:24 ప్రారంభమై 1:12 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 8:48 ప్రారంభమై 10:18 వరకు ఉంటుంది. ఇక రాహుకాలం ఉదయం 10:21 ప్రారంభమై 11:58 వరకు ఉంటుంది. గుళికాకాలం ఉదయం 7:06 ప్రారంభమై 8:43 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:13 ప్రారంభమై 4:51 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:31 సూర్యాస్తమయం సాయంకాలం 6:27. సూర్యుడు సంచరించేటటువంటి రాశి వృషభ రాశిలోను, చంద్రుని యొక్క సంచారం కుంభరాశిలోనూ జరుగుతుంది. ఈరోజు పడమర వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు పడమర వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఇక ఈరోజు విశేషించి పొగాకు వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటారు. అలాగే అష్టమి తిథి కావున దుర్గా ఆరాధన చేయడం వలన విశేషమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఇక ఈరోజు గ్రహగతులను అనుసరించి 12 రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన పాత బాకీలు అనేటటువంటివి వసూలు అవడం, అనుకూలతలు ఏర్పడడం, నూతన కార్యాచరణ అనేటటువంటి వాటికి శ్రీకారం చుట్టడం, అలాగే బంధువుల నుంచి సన్నిహితుల నుంచి పరిపూర్తిగా అన్ని రకాలుగాను కూడా సహాయ సహకారాలు అందడం, తత్కారణంగా మంచి ఉత్సాహవంతమైనటువంటి విధంగా మీ జీవన విధానాన్ని గడపడం, నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అయ్యేటటువంటి విధానంలో, అనుకూలించేటటువంటి విధానంలో ఈరోజు వాతావరణం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పెద్దలతోటి అలాగే కుటుంబ సభ్యులతోటి పరిపూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం, లేదా శుభకార్యాల నిమిత్తంగా వాటి విషయం నిమిత్తంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి, శుభకార్యాల గురించి ఎదుటివారిని సంప్రదించవలసి వాటి ద్వారా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించేటటువంటి విధానంలో ఉన్నాయి. అలాగే ఇంటి నిర్మాణాది పనులు కానీ, ఇంటికి సంబంధించినటువంటి రుణ ప్రయత్నాలు కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి. అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించిన పెద్దగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏ విధంగానూ ఉండదు. వ్యాపారానికి కొత్త రకమైనటువంటి కాంట్రాక్ట్ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలించేటటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాగే నూతన వాహనాలు అనేటటువంటి నడిపేటటువంటి సమయంలో కానీ, నూతన వాహనాల విషయం నిమిత్తంగా కానీ కొద్దిగా జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎటు ఏం చూసినా సరే ఈరోజు అన్ని రంగాలను కూడాను అనుకూలమైనటువంటి పరిస్థితి, ఉత్సాహకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. అన్ని విధాల అభివృద్ధిని సాధిస్తారు. కానీ ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో బయట పనులు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులకి కొంచెం మాట అనేటటువంటిది కొద్దిగా మాట్లాడడానికి, కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందించడానికి, కుటుంబంతో కొంచెం సేపైనా సమయాన్ని గడపడానికి చిరు ప్రయత్నం చేయాలి అని కోరుకుంటూ, ఈరోజు మీకు అన్ని విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు మరింతగా పొందడానికి, ఇబ్బందుల నుంచి అధిగమించడానికి విద్యార్థులు సరస్వతి కవచాన్ని, స్త్రీ పురుషులు ఉభయులు కూడా శివారాధన కానీ, శివ అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన
ఏ వ్యవహారంలోనైనా సరే, ఎటువంటి కష్టమైనటువంటి పనిలోనైనా సరే నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేయడంలో మీకు మీరే సాటి అనేటటువంటి విధంగా కార్య సాధకులుగా పిలిచిన వెంటనే అనుకున్నటువంటి పనిని తలచిన వెంటనే చేసేటటువంటి వ్యక్తులుగా గుర్తింపు అనేటటువంటిది పొందుతారు. అలాగే విశేషమైనటువంటి విధంగా పలుకుబడి అనేటటువంటిది కలుగుతుంది. మీరు ఎవరినైతే పరిచయం చేసుకోవడం గురించి ఇదివరకటి నుంచి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరి గురించి అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో వారే మిమ్మల్ని పిలిచి మీకు గౌరవాన్ని కలిగించేటటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క పద్ధతి కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అత్యంతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి స్థితిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే అందరిలోనూ మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేటటువంటిది 100% పొందుతారు. అలాగే ప్రత్యర్థులు రాజకీయ పరంగా ఎటువంటి వ్యక్తులైనా సరే వారందరూ కూడా మీకు దాసోహం అనేటటువంటి విధంగాను అనుకూలించేటటువంటి విధానంలోనూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి పురోభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది. అలాగే ఈరోజు మధ్యలో కొన్ని సంఘటనలు కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు. వివాహపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ, లేదా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం, కలిసి వచ్చేటటువంటి దానికి నడిచొచ్చే కొడుకుగా మీ యొక్క పరిస్థితి మారడం అనేటటువంటిది జరుగుతుంది. కొన్ని వివాదాలు మిత్రుల యొక్క సహకారంతో, అలాగే కొంత అన్యపరమైనటువంటి స్త్రీ సహకారంతో పరిష్కార దిశగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా గతంలో కంటే కొంత విశేషమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ అనుకున్నటువంటి పదవి యోగము అనేటటువంటిది పరిపూర్తిగా లభిస్తుంది. రాజకీయంగా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఈరోజు ప్రారంభంలాగా అయితే అన్ని విధాలా ఉండేటటువంటి విధానాల్లో ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అన్ని విధాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి, అనుకున్నటువంటి సమయానికి జరగడానికి షష్ఠీదేవి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన హయగ్రీవుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ, లేదా విష్ణుమూర్తి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారికి కానీ, తండ్రి యొక్క స్థితికి కానీ ఆరోగ్య విషయం నిమిత్తంగా చికాకులు కలగడం, అలాగే బంధువులతోటి మిత్రులతోటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వృత్తిపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు అని చెప్పుకోవచ్చు. ఇంటా బయట కూడా మీ మాటతో విభేదించేటటువంటి వ్యక్తులే అధికంగా ఉంటారు. స్నేహితులు అవ్వచ్చు, సన్నిహితులు అవ్వచ్చు, మీ ప్రవర్తన కొంత మానసికంగా బాధను కలిగించేటటువంటి పరిస్థితి అవతల వ్యక్తులకి, అలాగే మీకు అవతల వ్యక్తుల యొక్క ప్రవర్తన కూడా చికాకు అనిపించేటటువంటి విధానంలో ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, వివాహపరమైనటువంటి ప్రయత్నాల వ్యవహారంలో కానీ, ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాల్లో కానీ కొంత మందకొడిగా సాగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థిరాస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వివాదాలు కొన్ని తెచ్చుకునేటటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి లేదు కనుక ఎవరిదైనా పెద్దవారు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకోవడం చాలా ఉత్తమము అనేటటువంటిది ఒక చిన్న సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా పని ఒత్తిడి అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటటువంటివి వాయిదా వేసేటటువంటి పరిస్థితుల్లోనే అధికంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయవలసినటువంటి అవసరం, ఆవశ్యకత కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా ధన వ్యయము అనేటటువంటిది మంచినీటి ప్రాయంగా డబ్బును ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం, విష్ణు అర్చన, విష్ణు సహస్రనామంతో కానీ లేదా విష్ణు అష్టోత్తరంతో కానీ స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేయించి కనకధార స్తోత్రాన్ని మీకు మీరుగా పారాయణ చేస్తూ ఆ పూజా సమయంలో స్వామివారికి విన్నవించుకునేటటువంటి ఫలితంగా కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఆ యొక్క పూజాది కార్యక్రమాల్లో ప్రసాదాన్ని స్వీకరించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు.
పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయం నిమిత్తంగా చికాకులు, సంబంధం లేని విషయాల నిమిత్తంగా కొంత అవమానకరమైనటువంటి పరిస్థితిని కలగడం, చేసేటటువంటి పనుల్లో జాప్యత అనేటటువంటిది కలుగుతూ ఉండడం, ఆర్థిక విషయాలు అంతగా ఆశాజనకంగా లేని విధానంలో ఉండడం, ఆర్థికంగా దీర్ఘకాలికమైనటువంటి రుణ ప్రయత్నాల గురించి పదే పదే చెప్పులు అరిగేలాగా ప్రతి వారికి అంటే బ్యాంకులకు కానీ ఇంటి వద్దకు కానీ తిరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం దగ్గర దాకా వచ్చి కొన్ని అనుకోని కారణాల వలన మీకు మీరే అడ్డుపుల్ల వేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఆప్తుల దగ్గర నుంచి కానీ సన్నిహితుల దగ్గర నుంచి కానీ వినకూడనటువంటి మాటలు వినవలసినటువంటి పరిస్థితి రావడం, అలాగే ఆరోగ్య విషయం నిమిత్తంగా అత్యంత భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడడం, కొన్ని వ్యవహారాల నిమిత్తంగా కుటుంబ సభ్యులను సూచించేటటువంటి మాటలు పెడచెవిని పెట్టేమే అనేటటువంటి బాధ సంఘర్షణ మీకు మీకే కొంత కలిగేటటువంటి అవకాశాలు ఉండడం జరుగుతున్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆకస్మికంగా తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మార్పుల వలన కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తోంది అనేటటువంటిది చెప్పుకోవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా, అలాగే జీవిత భాగస్వామ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లేదా వ్యాపార భాగస్వామ్యపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కొన్ని చికాకులు అనేటటువంటివి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు చాలా వరకు సాధ్యమైనంత వరకు స్వల్పంగా మాట్లాడడానికి, స్వల్పంగానే అందరితోటి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ, దేవీ ఖడ్గమాలతోటి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం వలన కానీ, అలాగే నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన సర్వత్రా అనుకూలమైనటువంటి పరిస్థితులు, లాభదాయకమైనటువంటి స్థితి, అన్యపరమైనటువంటి స్త్రీ పరిచయాలు అనేటటువంటివి ఏర్పడడం, తత్కారణంగా అనుకున్నటువంటి పనులు అన్ని విధాలా అనుకూలమైనటువంటి సమయానికి నెరవేరుతూ ఉండడం, విందు వినోదాది విహార యాత్రల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు, గృహప్రవేశ నిర్మాణాది ప్రయత్నాలను వేగవంతం చేస్తూ ఉండడం, ఏ పని ప్రారంభం చేసినా సరే అది అప్రయత్నంగా పూర్తి చేసేటటువంటి దాంట్లో మీకు మీరే సాటిగా కూడా గుర్తింపు పొందేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆత్మవిశ్వాసంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటారు. తద్వారా ఆర్థిక లాభాన్ని కూడా గడించేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోందని చెప్పాలి. ఆర్థిక లావాదేవీల్లో అనుకున్నటువంటి దానికన్నా మరింత ఆశాజనకంగా ఉండేటటువంటి పరిస్థితులు, సమాజంలో గౌరవ మర్యాదలు అనేటటువంటి పెరగడం, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం జరుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు, అధికారుల యొక్క సమస్యలు, వేధింపులు కూడా తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి, వాటి నుంచి కొంత ఉపశమనం కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే చిన్న తరహా పరిశ్రమలు కానీ, కుటీర పరిశ్రమలకు సంబంధించినటువంటివి కానీ, స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి కానీ ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు అనేటటువంటివి అందుతాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు అనేటటువంటివి అనుకూలించేటటువంటి విధంగా ఈరోజు అధికంగా కనిపిస్తోంది. నూతన వస్తు ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది ప్రధానంగా అధికంగా స్త్రీలకు కూడా కనిపిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఈ వారం ఈ రోజు మధ్యాహ్నం దగ్గర నుంచి కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందు గురించి అంటే ఈరోజు మీకు సాయంత్రం దగ్గర నుంచి కూడా అనుకోని ఖర్చు అనేటటువంటిది ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. బంధువుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మాటల వలన కొద్దిగా విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి హనుమంతుని యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం, దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీ దేవాలయంలో శుక్ర కవచాన్ని కానీ లేదా అమ్మవారి దేవాలయంలో కానీ శుక్ర కవచాన్ని కానీ పారాయణ చేసి 4 ముత్తైదువులకి సుమంగళి ద్రవ్యాలను దానం చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ
తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన చేసేటటువంటి పనుల్లో అవాంతరాలు అనేటటువంటివి అధికమయ్యేటటువంటి పరిస్థితి నుంచి సుగమమయ్యేటటువంటి పరిస్థితిగా, హోదా కలిగినటువంటి వ్యక్తులు మీకు తారసపడుతూ ఉండడం, అనుకూలతలు ఏర్పడడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు దూరం అవడం, ప్రముఖులతో పరిచయాలు విస్తృతమైనటువంటి విధానంలో ఉండడం, దూరపు ప్రయాణాల వలన కలిసొచ్చేటటువంటి అవకాశాలు అధికంగా ఉండడం, ఇంటా బయట కూడా అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసేటటువంటి దాంట్లో మీకు మీరే సాటి అనేటటువంటి విధానంలో మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఈరోజు నడుస్తూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కొంతవరకు దూరమయ్యేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని అనుకున్నటువంటి సమయానికి పరిపూర్తిగా లక్ష్యాన్ని సాధిస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా వ్యాపారం కూడా క్రమంగా లాభాల బాట పట్టేటటువంటి అవకాశం ఈ రోజు నుంచి అధికంగా ఉంది అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొన్ని రంగాల వారికి అనుకున్నటువంటి పనిని వృత్తిపరంగా ఉండేటటువంటి సినీ టీవీ మీడియా రంగాలకు కానీ అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు చివరిలో అంటే సాయంకాలం దాటిన దగ్గర నుంచి కొద్దిగా అధికంగా ఆయాసం కానీ ఆరోగ్య సమస్యలు కానీ అధికమయ్యేటటువంటి పరిస్థితి, స్వల్పంగా అనారోగ్య సమస్యలతోటి బాధపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు మీరు గణపతికి సంబంధించినటువంటి గణనాయక అష్టకాన్ని అలాగే దుర్గా సంబంధమైనటువంటి దేవాలయంలో దుర్గా ఆరాధన, గణపతి దుర్గా ఆరాధన చేయడం వలన ఈరోజు విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయం నిమిత్తంగా కుటుంబ సభ్యుల్లో భార్య నుంచి భర్తకు కానీ భర్త నుంచి భార్యకు కానీ లేదా సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ అకారణమైనటువంటి గొడవలు కలిగేటటువంటి పరిస్థితి, మానసిక ప్రశాంతత అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, ఓటమి భయము అనేటటువంటిది మిమ్మల్ని ఎక్కువగా అధికంగా ఇబ్బంది పెట్టడం, అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి కాక ఆత్మీయులతోటి స్నేహితులతోటి అధికారులతోటి కూడా కొద్దిగా వివాదాలు కలిగేటటువంటి పరిస్థితులు, సొంత ఆలోచన అనేటటువంటిది కలిసి రాకపోవడం అనేటటువంటిది, ఆర్థిక వ్యవహారాల నిమిత్తంగా కొద్దిగా చికాకులు అధిగమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంటా బయట కొన్ని సమస్యలు పరిష్కార దిశగా మారుతున్నప్పటికీ ఎవరో ఒకరు ఏదో రకంగా మీకు అడ్డుపుల్ల వేసేటటువంటి వ్యక్తులే తారసపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చేసేటటువంటి సమయంలో సాధ్యమైనంత వరకు చాలా వరకు ప్రతి పేపర్ని కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే సంతకం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షూరిటీ సంతకాలు లాంటివి కానీ పాత విషయాలను గుర్తు చేసుకోవడం కానీ చేయకుండా ఉండడం చాలా మంచిది. సంఘంలో మీ మాటకు విలువ అనేటటువంటిది తత్కారణంగా మాత్రమే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఎంత రికమెండేషన్ చేసినప్పటికీ ఏదో రకమైనటువంటి సమస్య వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అవసరం. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడినప్పటికీ అనుకోని విధానాల్లో ఊహించినటువంటి ఖర్చులు, ప్రభుత్వపరమైనటువంటి ఒత్తిడులు కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అనేటటువంటివి కూడా కలగవలసినటువంటి పరిస్థితి, తత్కారణంగా మీ శ్రమను అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ధన వ్యయ సూచనలు అనేటటువంటివి అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే బంధువులతోటి మిత్రులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. కనుక ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి. విద్యార్థులకు ఆసక్తి చదువు మీద తగ్గుతూ ఉంటుంది. కుటుంబంలో ఉండేటటువంటి బాధ్యతలు, కుటుంబపరమైనటువంటి సమస్యల వలన చదువు మీద శ్రద్ధ అనేటటువంటిది అంతంత మాత్రమే ఉంటుంది. తత్కారణంగా మీరు పిల్లల యొక్క విషయం నిమిత్తంగా వచ్చేటప్పుడు తల్లిదండ్రులు కొంచెం అత్యంత అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి లక్ష్మీ నరసింహ ఆరాధన చేయడం, అలాగే అపరాజిత స్తోత్రాన్ని పారాయణ చేసి ఈరోజు ఉదయాన్నే 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల మధ్యలో అమ్మవారికి కనుక దేవాలయంలో, ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన బంధువులతోటి, మిత్రులతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి కలగడం, ఆలోచన సరళకి సంబంధం లేకుండా కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు చిత్ర విచిత్రమైనటువంటి విధానంలో ప్రవర్తించడం, తద్వారా ఆ సంఘటనలో ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక అయోమయమైనటువంటి స్థితిని కలగడం అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ ఆ అవసరానికి తగినటువంటి విధానంలోనే ఉంటుంది తప్ప దానికి మించి ధనం అనేటటువంటిది చేతికి అందడం, కొద్దిగా సకాలంలో అప్పులను సహాయపూర్వకంగా ఎవరో ఒకళ్ళ యొక్క సహకారంతో తీర్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంఘంలో మీ విలువ మరింతగా పెంచుకునేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, కానీ చేసేటటువంటి పనుల్లో ప్రతిబంధకాలు అనేటటువంటివి అధికంగా కనిపిస్తున్నాయి. సన్నిహితులు కానీ, దగ్గర బంధువులు కానీ, ఆప్తులు కానీ మీకు సంబంధించినటువంటి విధంగా అరుదైనటువంటి విధంగా ఉండేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని చాలా గొప్పగా చూసేటటువంటి పరిస్థితి దగ్గర నుంచి మీ స్థాయిని మీకు మీరే తగ్గించుకునేటటువంటి విధానంలో ఉండే ప్రవర్తన అనేటటువంటిది ఈరోజు మీరు సంతరించుకుంటుంది. స్థిరాస్తి విషయం నిమిత్తంగా చేసేటటువంటి కొనుగోలు కానీ, చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, అమ్మకానికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కానీ కొంత సమస్యాత్మకమైనటువంటి ధోరణి అనేటటువంటిది అధికంగా కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా వివాహాది ప్రయత్నాలు కానీ, పిల్లల యొక్క ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తంగా కానీ చేసేటటువంటి పనుల యందు బాధ్యత అధికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి, తత్కారణంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో అనుభవజ్ఞులు అలాగే మీ యొక్క పెద్దవారి యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు సంబంధించినటువంటి విధానంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వరకు కూడా కొద్దిగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల్లో వ్యసనాల మీద ఆసక్తి అనేటటువంటిది పెరగడం, స్వల్పంగా ఆరోగ్య విషయం నిమిత్తంగా చికాకులు కలగడం అనేటటువంటిది జరుగుతుంది. కుటుంబంలో ఒత్తిడి పెరగడం, తత్కారణంగా స్త్రీలకు మనోవిచారము అనేటటువంటిది పెరగడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా అశ్రద్ధ వలన ఇబ్బందులు కలగడం అనేటటువంటిది జరుగుతోంది. ప్రధానంగా ఈరోజు మీరు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, అలాగే రాహు కవచాన్ని కూడా పారాయణ చేసి స్వామివారికి ప్రీతిగా విశేషమైనటువంటి క్షీరాలను నివేదన చేయడం వలన మీకు సంబంధించినటువంటి దుర్దోషాలు పైన చెప్పినటువంటివన్నీ కూడా తొలగి అనుకూలతలు ఏర్పడడానికి ఉపకరిస్తుంది అని తెలియజేస్తూ, తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనుస్సు రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన సర్వవిధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఆర్థిక లావాదేవీలు అనేటటువంటివి అనుకూలించడం, ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ అవసరానికి సరిపడినటువంటి ధనం మీ చేతికి అందుతూ ఉండడం, ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటి విషయం నిమిత్తంగా వేగాన్ని పెంచుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, చేసేటటువంటి పనుల్లో చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ కూడా బద్ధకంగాను ఏదో రకమైనటువంటి ఆటంకాలు అనేటటువంటివి ఏర్పడుతున్నప్పటికీ వాటన్నింటినీ తొలగించి ముందుకు సాగేటటువంటి విధానంలో మీ యొక్క ప్రతిభ అనేటటువంటిది కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించినటువంటి అవరోధాలు అనేటటువంటి వాటన్నింటినీ కూడా అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఇంటా బయట కూడా పరిస్థితులు చాలా అనుకూలమైనటువంటి విధంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. పని ఒత్తిడి అనేటటువంటిది ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికంగా ఉన్నప్పటికీ ఆ ఇబ్బందిని కూడా పక్కన పెట్టి ఆరోగ్యంలో శ్రద్ధ అనేటటువంటిది వహించడం, వృత్తిపరమైనటువంటి ధర్మాన్ని పరిపూర్తిగా నిర్వర్తించడం జరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆలోచించవలసినటువంటి అవసరం,
ఆలోచనలను స్థిరంగా ఉండడం చాలా ముఖ్యం. విద్యార్థుల్లో చదువు మీద శ్రద్ధ అనేటటువంటిది, శ్రమ మరింతగా పెంచుకోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా మాత్రం కొద్దిగా అదనపు బాధ్యతలు అనేటటువంటివి గృహిణులు, ఉద్యోగస్తులు కూడా శ్రమ ఆధిక్యాన్ని పెంచుకునేటటువంటి పరిస్థితులు, శ్రమ అధిక్యత అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మధ్యలో శుభవార్త అనేటటువంటిది, కొంత ఊరట అనేటటువంటిది వినేటటువంటి విధానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంకాలం కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఉదయం పూట బాలాంబిక అష్టోత్తరాన్ని కనుక పారాయణ చేసి అమ్మవారికి కొద్దిగా క్షీరాన్నాన్ని నివేదన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని అనుమానించేటటువంటి పరిస్థితి, నమ్మక ద్రోహానికి చేయవలసినటువంటి పరిస్థితులు ఎదుటివారి దగ్గర నుంచి పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పనుల యందు ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, అనుకున్నటువంటి పనుల్లో ఆలస్యంగా మీ పనిని నిదానంగా పూర్తి చేద్దాంలే అనే ఆలోచన దృక్పథంతో మిమ్మల్ని మీరే నష్టపరుచుకునేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోందని చెప్పాలి. కుటుంబ విషయాల్లో మీరు వేసుకున్నటువంటి అంచనాలు కార్యరూపాన్ని దాల్చక సతమతమయ్యేటటువంటి పరిస్థితులు, మిత్రులు సన్నిహితుల యొక్క విషయాల నిమిత్తంగా, కొన్ని శుభకార్యాల నిమిత్తంగా ఆహ్వానాలు కానీ, శుభకార్యాల్లో పాల్గొనవలసినటువంటి పరిస్థితి కానీ ఎదురవుతుంది. కానీ అక్కడ కూడా ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా మిమ్మల్ని మీరే కించపరుచుకుని కొద్దిగా అడుగు వెనక్కి వేసేటటువంటి పరిస్థితి. అలాగే ఆర్థికంగా ఉండేటటువంటి విషయాల్లో, మీ అన్నదమ్ముల విషయాల్లో కానీ, ఆడపడుచుల వలన కానీ, స్థిరాస్తి విషయాల నిమిత్తంగా కొద్దిగా ఒప్పందాలు అనేటటువంటివి సామరస్యంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటటువంటివి ఏదైనా చేద్దామో అని అనుకుంటే అవి సాయంత్రం దాటిన దగ్గర నుంచి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పచ్చు. ఆర్థిక లావాదేవీలు కూడా కొద్దిగా సంతృప్తికరమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడతాయి. నూతన వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో కానీ, రాత్రిపూట ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కానీ, ప్రత్యేకంగా నియమ నిబంధనలు అనేటటువంటివి పరిపూర్తిగా వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సిందిగా సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా, సంతానం విద్యా విధానాల నిమిత్తంగా కొద్దిగా ఆర్థికంగా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా అత్యంత శ్రద్ధను కనపరిచేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోందని చెప్పచ్చు. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆశించినటువంటి మేర లాభం అయితే అందదు, కానీ కొంతవరకు పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులు కూడా అనుకూలించినప్పటికీ ఏదో తెలియనటువంటి అసంతృప్తితోటి మీ యొక్క ఉద్యోగ విధానం కానీ, వృత్తిపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ సమస్యాత్మక ధోరణి అనేటటువంటిది కొద్దిగా ఏర్పడుతూ ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినంత వరకు ఆర్థికంగా లావాదేవీలు బాగానే ఉంటాయి, కానీ లాభాలు అనేటటువంటివి అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మధ్యలో అంటే మధ్యాహ్నం దగ్గర నుంచి కూడా కొంచెం ఖర్చు అధికమయ్యేటటువంటి విధానంలో ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త పడడము, ఆరోగ్య విషయం నిమిత్తంగా కొంచెం శ్రద్ధను ఎక్కువ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం, దత్తాత్రేయ హృదయాన్ని పారాయణ చేసి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దేవాలయంలో గోధుమ నూకను అలాగే ప్రసాదాన్ని పంచిపెట్టడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారు, శతాభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతమవడం, అనుకున్నటువంటి పనులు, చేద్దామనుకుంటున్నటువంటి పనులు, చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయడం, అలాగే కోర్టు వ్యవహారాల నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల నుంచి విజయాన్ని పరిపూర్తిగా సాధించడానికి అడుగులు వేయడం, సమాజంలో పలుకుబడి అనేటటువంటిది పెరగడం, అలాగే ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో మరింత అభివృద్ధిని మెరుగును పొందేటటువంటి అవకాశాలు అధికంగా ఉండడం జరుగుతాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా రుణ బాధలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, లేదా మీకు ప్రత్యేకంగా బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా చేస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ తొలగేటటువంటి అవకాశం ఈరోజు అధికంగా కనిపిస్తుంది. నూతన వస్తు వాహన ఆభరణ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా స్త్రీలకు విశేషమైనటువంటి విధంగా అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడతాయి. మీ పేరు మీద భూమి కొనుగోళ్ళు అనేటటువంటివి ఈరోజు చేయడానికి ఎక్కువగా అధికమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ప్రారంభంలాగా అయితే అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ సాయంకాలం ప్రారంభం దగ్గర నుంచి కూడా కొన్ని పాత సంఘటనలు గుర్తుకు రావడం, వాటిని గుర్తు తెచ్చుకుని కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, బాధ కలిగించేటటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వ్యాపారాన్ని విస్తృతం చేద్దాము అనుకునేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా వేగవంతం చేసేటటువంటి విధంగా ఈరోజు మీ యొక్క విధి విధానాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకు మీ యొక్క బాధ్యత అనేటటువంటి దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల యొక్క మన్నలను అనేటటువంటివి పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటివి కానీ, కుటీర పరిశ్రమలు లాంటివి కానీ, ఏదైనా విశేషమైనటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు ఏర్పడేటటువంటివి కానీ ఈరోజు మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమాచారం, కీలకమైనటువంటి సమాచారం పరిపూర్తిగా అందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రారంభంలో కొద్దిగా తెల్లవారుజామునే ఉండేటటువంటి ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి పరిస్థితి విద్యార్థులతో సహా అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయానికి సరిపడినంతగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది. విద్యాపరమైనటువంటి విషయం నిమిత్తంగా అభివృద్ధిని సాధిస్తారు. మొత్తం మీద ఈరోజు మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి పంచముఖ హనుమాన్ కవచాన్ని కానీ లేదా హనుమాన్ మంగళాష్టకాన్ని కానీ పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రధానంగా మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా ఆంజనేయ దేవాలయంలో అప్పాలను కానీ వడలను కానీ నివేదన చేసి 10 మందికి నివేదించడం, ప్రసాదంగా పంచిపెట్టడం వలన చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన అనుకోని విధానాల్లో కొన్ని దుర్సంఘటనలు అనేటటువంటివి కలగడం, కుటుంబ సభ్యులతోటి సమస్య విధానంలో ఉండడం, చేసేటటువంటి పనుల యందు ఆలస్యం అవుతూ ఉండడం, బంధువులతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి, మీ అనుకునేటటువంటి ప్రతి వ్యక్తితోటి కూడా మాట పట్టింపులు అనేటటువంటివి కలగడం, అలాగే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, ఏవైతే జాయింట్ పరమైనటువంటి పనులు చేసుకునేటటువంటి ఉన్నాయో, ఏదైతే మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో వాటి మీద కొద్దిగా మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడడం, తద్వారా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు అనేటటువంటి పరిచయాలు ఏర్పడుతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండేటటువంటి పరిస్థితి లేక కొత్త వ్యక్తుల దగ్గర నుంచి కూడా కొంచెం అనుకోని విధానాల్లో ఆర్థికంగా డబ్బులను అవసరం తీర్చుకునేటటువంటి దానికి వాడుకునేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా నూతన ఒప్పందాలు అనేటటువంటివి అంతగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు అనేటటువంటివి కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో చివరి నిమిషం వరకు కూడా కొన్ని నిర్ణయాలు అనేటటువంటివి తీసుకోలేక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు లేక ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాల వలన కొంచెం అధికంగా చేయవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. మొత్తం మీద ఈరోజు స్వల్పంగా కుటుంబ సభ్యులతోటి విభేదాలు, అనుకున్నటువంటి పనులే ఆలస్యం అవుతూ ఉండడం, ధన సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈరోజు మీకు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం, అలాగే భూతనాథ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి అందుతాయని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మరొకసారి కోరుకుంటూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.